నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలింగ్ సరళి పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష్. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల. జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గురువారం ఉదయం నుండి ఆయా పోలీస్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటర్లు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో లక్ష్మణచంద, మామడ, పెంబి, ఖానాపూర్, కడెం, దసరాబాద్ మండలాల్లో 136 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామ పంచాయతీలు ఎన్నిక కావడంతో గురువారం 120 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా మామడ మండల కేంద్ర జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అభిలాష్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ బూత్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దివ్యాంగ, వేవూరు ఓటర్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, టెంట్ సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. అధికారులు ఏర్పరిచిన వసతులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఓటర్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆడియో రత్త కళ్యాణి, తహసీల్దార్ ఎంపీడో ఇతర అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఫేజ్ 1 ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఫేజ్ 1 ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు మన లాస్ట్ రిపోర్టింగ్ 60% వరకు ఆల్ 6 మండల్స్లో ఓటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవ్రీ 2 అవర్లీ రిపోర్ట్ మనకి 1 o'clock ఇంకా రావడం జరుగుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటువంటి ఏం ప్రాబ్లం లేదు. అన్ని ఓటర్స్కి కావాలి అన్ని వసతి కూడా, బేసిక్ వాటర్, టెంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ప్రతి పోలింగ్ స్టేషన్స్లో వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా వీల్ చైర్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే నడవడానికి ఎవరైనా ఇష్యూ ఉంటేనే వాళ్ళకి కూడా ప్రత్యేకంగా అడిషనల్గా హెల్ప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీరు చాలా సంఖ్యలో వచ్చి ఓటింగ్ చేయాలి. జిల్లాలో గురువారం జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు ఆయేషా మసద్ ఖానం పలు గ్రామాల్లో ఏర్పరిచిన పోలింగ్ కేంద్రం తనిఖీ చేశారు. పెమ్మి మండలంలోని దూమదారి, గుమ్మెర గ్రామాల్లో, ఖానాపూర్ మండలం సత్తరపల్లి, తర్లపాడు, గోసంపల్లి, దిలావర్పూర్ గ్రామంతో పాటుగా మామడ మండలం దిమ్మతూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు పరిశీలకులు తనిఖీ చేశారు. ఎన్నికల సన్ని పరిశీలించి పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. బందోబస్తు, స్ట్రైకింగ్ ఫోర్స్ మోహరింపు, సీసీ కెమెరాల పనితీరు కూడా పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటుకు వినియోగించుకోవాలని తమ ఉద్దేశమని ఈ సందర్భంగా జానకి షర్మిల పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ రూపేందర్ రెడ్డి, రాజేష్ మీనా, పోలీసు అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. నువ్వు వేసినా నువ్వు వేయించినాక
పంచాయత్ ఎలక్షన్స్ సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈరోజు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యాయి. నిర్మల్ సబ్ డివిజన్లో జరుగుతూ ఉన్నాయి. ఖానాపూర్ అండ్ మా సోన్ సర్కిల్స్లో ఉన్నాయి. ఇవి ఈరోజు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైనంత బందోబస్తు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఉపేందర్ రెడ్డి అండ్ ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మేము కడెం పోలింగ్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. సంబంధించి అన్ని రకాల అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు. ప్రస్తుతానికి మేము కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కువ బందోబస్తు చేయడం జరిగింది. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయిన ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగి ఈవినింగ్ వరకు, ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ కౌంటింగ్ ఉంటుంది. ఇవన్నిటి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున మేము సంసిద్ధంగా ఉన్నాం. మొదటి విడతగా జరిగిన 6 మండలాల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,20,630 ఓటర్లకు గాను 97,007 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 80.42% పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. పెంబి మండలంలో అత్యధికంగా 83.32% పోలింగ్ నమోదు కాగా, ఖానాపూర్ మండలంలో తక్కువగా 79.30 పోలింగ్ నమోదైంది. మిగతా దస్తరాబాద్ మండలంలో 81.23%, లక్ష్మణ్ చంద్రలో 81.14%, కడెం పెద్దూరులో 79.86%, మామిడిలో 79.81%, ఖానాపూర్లో 79.30% పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి ఎన్నికలు జరిగిన మరుసటి రోజు వేతనంతో కూడిన ఓడి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ ప్రకటించారు. 11వ తేదీన ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందికి 12వ తేదీన, 14వ తేదీన పాల్గొన్న సిబ్బందికి 15వ తేదీన, 17వ తేదీన పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి 18వ తేదీన ఈ ఓడి సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు.
మొదటి విడతగా జరిగిన 6 మండలాల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల పోలింగ్ మందకొడిగా సాగింది. కేవలం 16.50% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు 53.37% పోలింగ్ శాతం పుంజుకుంది. ఆ తర్వాత చివరిగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ గణనీయంగా పుంజుకొని 80.42% ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా ఓటింగ్ నమోదు చేసుకున్న వారిలో మహిళా ఓటర్లు 86% ఉండగా పురుషులు 74% ఓటు హక్కును వినియోగించుకొని వెనుకబడ్డారు. అంటే అది వాడు అయిపోయింది సార్. అంగన్వాడీ మేడం ఏడుందక్క? జరిగిన 6 మండలాల మొదటి విడత పంచాయతీల్లో కడెంపెద్దూరు మండలంలో 29,150 మంది ఓటర్లుండగా 23,280 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో స్థానంలో లక్ష్మణచంద మండలంలో 24,200 మంది ఓటర్లుండగా 19,700 మంది ఓటర్లకు వినియోగించుకున్నారు. అలాగే మామడ మండలంలో 23,750 ఓటర్లకు గాను 18,900 ఓటర్లు వినియోగించుకున్నారు. ఖానాపూర్ మండలంలో 21,900 ఓటర్లకు గాను 17,441 మంది ఓటర్లు, దస్తూరాబాద్ మండలంలో 11,620 మంది ఓటర్లకు గాను 9,400 మంది ఓటర్లు, చిన్న మండలమైన పెంబి మండలంలో 9,806 ఓటర్లకు గాను 8,170 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలింగ్ సరళి పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాషాభిరావు. ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు. ఎస్పీ జానకి చర్మిల. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.